1990 భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసిన, భారతదేశ రాజకీయాల పూర్వానికి ఒక భిన్నమైన దిశగా పయనించేందుకు మార్గం చూపిన లేదా పునాది వేసిన సంవత్సరం 1990. అది అద్వానీ రథయాత్ర. ఆనాడు బీజేపీకు ఎజెండా 370 రద్దు, రామమందిర నిర్మాణం, ఇవి ఒకే దేశం ఒకే చట్టం. భారతీయ జనతా పార్టీ చాలా ప్రబలంగా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అద్వానీ రథయాత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ బలపడడానికి, తిరుగులేని మెజార్టీతో 2 సార్లు అధికారంలోకి రావడానికి కారణభూతమైంది. ఆనాడు రథయాత్రలో అద్వానీ వెంట మోదీ కూడా ఉన్నారు. ఆయన ఉన్నారనే విషయం చాలామందికి తెలియదు. అయోధ్యలో రామాలయం ప్రారంభం, ఈ సందర్భంలో అద్వానీ తన మనసులో మాట వ్యక్తం చేసిండ్రు. దానికి సంబంధించింది భారతదేశ వ్యాప్తంగా ఉన్న మీడియాలు టాప్ ప్రయారిటీ ఇచ్చినాయి. ఆయన ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఇందులో అయోధ్య రామమందిర నిర్మాణానికి విధి మోదీని ఎంచుకున్నది. వారి మాట: నా రాజకీయ ప్రయాణంలో రథయాత్ర కీలకం. అద్వానీ ఆ యాత్రలో మోదీ తన వెంటే ఉన్నట్లు వెల్లడి. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరగాలని నిర్ణయించిన విధి ఈ పని కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంచుకుందని భాజపా దిగ్గజ నేత ఎల్కే అద్వానీ అన్నారు. వచ్చే వారం మార్కెట్లోకి రానున్న 76 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ సాంస్కృతిక మాసపత్రిక రాష్ట్ర ధర్మం ప్రత్యేక సంచికకు ఈ మేరకు ఆయన వ్యాసం రాశారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఒక దివ్యమైన స్వప్నం పూర్తి కావడంగా పేర్కొన్న అద్వానీ మందిర నిర్మాణం కోసం తాను 33 ఏళ్ల కిందట దేశమంతటా తాను చేపట్టిన రథయాత్రను వ్యాసంలో గుర్తు చేసుకున్నారు. నా రాజకీయ ప్రయాణంలో ఆ యాత్ర అత్యంత నిర్ణయాత్మక, పరివర్తనాత్మక సంఘటన. భారతదేశాన్ని తిరిగి శోధించడానికి, ఆ ప్రక్రియలో నన్ను నేను అర్థం చేసుకోవడానికి యాత్ర ఉపయోగపడింది అని వారన్నారు. 1990 సెప్టెంబర్ 25 నాటి ఉదయం తాము రథయాత్ర ప్రారంభించినప్పుడు రాముడిపై విశ్వాసంతో చేపట్టిన ఆ కార్యక్రమం దేశంలో ఉద్యమంలా మారుతుందని అనుకోలేదన్నారు. నరేంద్ర మోదీ రథయాత్రలో ఆద్యంతం తన వెంట ఉన్నట్లు అద్వానీ తెలిపారు. అప్పటికీ మోదీ గురించి ఎవరికీ అంతగా తెలియదు. రాముడు తన గుడి నిర్మాణానికి ఆ భక్తుని బ్రాకెట్లో మోదీని ఆనాడే ఎంచుకున్నాడు. ఆలయంలో రాముడి విగ్రహం ప్రతిష్ఠించే మోదీ ఈ దేశ ప్రజల ప్రతినిధి. ఆ రాముడి సుగుణాలతో భారతీయులు స్ఫూర్తి పొందాలని నేను ప్రార్థిస్తున్నాను అని అన్నారు. రామమందిర ఆందోళనను ముందుండి నడిపించిన అద్వానీ తన సహచరుడైన మాజీ ప్రధాని వాజ్పేయిని కూడా గుర్తు చేసుకున్నారు. ఈ శుభ సందర్భంలో ఆయన లేని లోటు బాగా తెలిసి వస్తోందని చెప్పారు. రథయాత్రలోని ఎన్నో అనుభవాలు నా జీవితాన్ని ప్రభావితం చేశాయి. మారుమూల గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలు రథాన్ని చూసి ఎంతో భావోద్వేగానికి గురై మొక్కుతూ రామనామం తలుచుకునేవారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం వారందరి కళ. ఇన్నాళ్ళు అణిచిపెట్టుకున్న ఆ గ్రామీణుల ఆశలన్నీ జనవరి 22న నెరవేరబోతున్నాయి. ఇందుకు ప్రధాని మోదీని అభినందిస్తున్నానని అద్వానీ తన వ్యాసంలో పేర్కొన్నారు. ఒకానొక చారిత్రక సందర్భానికి, భారతదేశ రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవాన్ని, 75 ఏళ్ల భారతదేశ స్వతంత్రంలో ఆ 75 ఏళ్ళు, ఆయన వయసు ఇప్పుడు 96 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల జీవితం, 75 ముందు ఒక 20-25 ఏళ్ళు, ఇన్నేళ్ల జీవితాన్ని ఉన్న భారతదేశ రాజకీయాలను నెహ్రూ నుంచి ఇప్పటి వరకు చూసిన నాయకులు అద్వానీ చేపట్టిన రథయాత్ర, ఇవాళ అయోధ్య రామాలయం, నరేంద్ర మోదీ పాత్ర ఇత్యాది విషయాల గురించి భాజపా దిగ్గజ నాయకులు అద్వానీ వారి మనోగతానికి సంబంధించిన వార్త ఇది.